మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి, ఈ యొక్క కర్కాటక రాశి వారికి బుధగ్రహము ఆల్రెడీ మీకు బుధ ఆదిత్య యోగం లగ్నాత్ జరుగుతూ ఉందండి. మరి మీ లగ్నంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కలిసి ఉండేటువంటి దాన్ని బుధ ఆదిత్య యోగంగా చెప్తాం. మరి ఇట్టి బుధుడు కొంత వక్ర దృష్టి వల్ల మరి మనకు జరిగేటువంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే, కొంత సద్వినియోగం లేని ఖర్చు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏమైనా కొంత మంత్రాలకు సంబంధించి కానీ, తాంత్రికంగా కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ యొక్క షేర్స్ కానీ, లాటరీ రిలేటెడ్ కానీ, కొంత ఏమైనా బెట్టింగ్స్కు సంబంధించినటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు, ముందే చెప్తున్నా. సో ఏమైనా కొంత ఓల్డ్ ఏజ్ అంటే సీనియర్ సిటిజన్స్కు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. వైద్యము ఏదో రకంగా
ఇంట్లో ఎవరికో ఒకరికి వైద్యరీత్యా హాస్పిటల్ ఎదురు డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో కొంత ఐసీయూ రిలేటెడ్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా డబ్బు దుబారా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొంతమేర ఈ యొక్క కర్కాటక రాశి వారికి వెన్నెముకకు సంబంధించి కానీ, కర్కాటక రాశి వారికి సంబంధించి కొంత అంటే మనకు మీ రిలేటివ్స్ దగ్గర నుండి కానీ, లేదా కొంత పొట్టిగా ఉండే అబ్బాయి కానీ, పొట్టిగా ఉండే అమ్మాయి కానీ సంబంధం వచ్చే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఏమైనా ఈ యొక్క రాత పని అంటే లైక్ చక్కటి కవిత్వం కానీ, చక్కటి కథ రాయడం కానీ, చక్కటి ఒక పాట రాయడం కానీ, మాటలు కానీ, వీటికి సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగము ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. దీంతో పాటుగా కొంత అనుకున్నటువంటి విధంగా విద్యార్థులకైతే లేదు, ఆశించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత నిరాశపరిచేటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి వేల తప్పినటువంటి భోజనము, కొన్ని గొడవలు, అనారోగ్య సమస్యలు, ఊరికే అటు ఇటు తిరగడము, లేదా మిమ్మల్ని ఎవరైనా వాడుకోవడం కానీ, ఇలాంటి పరిణామాల నుండి కొంత భార్యాభర్తలలో కొన్ని గొడవలు కూడా ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎక్కువగా శిరోవేదన, లాభాల మందగింపు, మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. దీంతో పాటుగా కొంత ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. మీ యొక్క సన్నిహితులు కానీ, మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి ఏదో ఒక సీక్రెట్ విషయము తెలుసుకోబోతున్నారు. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మీతో మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులలో మీకు ఎవరైతే నచ్చని వ్యక్తికి ఈ వ్యక్తి వెళ్ళి మీ గురించి చెప్పడం కానీ, మీ సీక్రెట్ విషయాలు వారికి చెప్పడం కానీ, ఇలాంటివి ఉండడము, లేదా ఒక్కడే అబ్బాయి ఇద్దరు అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటే ఈ విషయాన్ని ఇద్దరికీ తెలవడం కానీ, ఇలాంటివి ఇటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో చాలా జాగ్రత్త. అదేవిధంగా కొంత బంధుమిత్ర వర్గం వారితో గొడవలు, కొంత విద్యలో వైఫల్యం గోచరిస్తూ ఉంది. జాగ్రత్త. అదేవిధంగా వ్యర్థ కలహాలు ఉన్నాయి. సో మాట ఎంతో పొదుపు పెట్టుకుంటే అంత మంచిది. నేను వీడియోలో ముందుగానే చెప్పాను, బుధుడు అంటేనే మాటకు కారకుడు. మాటలు మంచి మాటలు అయి ఉండాలి. అంటే మీరు చేసేటువంటి బిజినెస్ కానీ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే విధంగా ఉండాలి. లేదు అని అనుకుంటే మాత్రము బుధుడు చాలా మైనస్ ఉంటుంది. అంటే ఒక్క రోజు చాలు మనకైనా జాక్పాట్ తగలడానికి. సో 41 రోజులు బుధుడు బాగుంటాడు, కొందరికి బాగున్నాడు. సో ఈ సందర్భంలో మరి ఈ యొక్క కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. ఈ యొక్క షేర్ మార్కెట్లో మాత్రం అస్సలు దూరంగా ఉంటే మంచిది. పెద్ద లాస్ వచ్చే పరిస్థితి ఉంది. చాలా అంటే చాలా బీ కేర్ఫుల్. పెద్ద లాస్ వచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంతమేర స్థానచలనం గోచరిస్తూ ఉంది. కొంత పదవీహీనత కనబడుతూ ఉంది. కొంత అంటే మనం మంచి చేసినప్పటికీ కూడా మనపై ఏమైనా చెడుగా చెప్పేవారు. దీంతో పాటుగా ఏమైనా వాహనము కొనుగోలు చేయాలి అనేటువంటి ఆసక్తి మనకు లభిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దద్దోజనాన్ని పంచే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.